అని చెప్తాడు. యువరాజా, నేను నీ మంచితనానికి బానిసనయ్యాను. అందుకే నేను నీకు ఒక గంటను బహుమతిగా ఇస్తున్నాను. నన్ను తలుచుకుని ఆ గంటను నువ్వు కొట్టిన వెంటనే నీకు కావలసింది వెంటనే వస్తుంది అని చెప్పి దేవత మాయమైపోతుంది. యువరాజు ఆ గంటను తీసుకుని తన కోటకి బయలుదేరుతాడు. యువరాజు కోట లోపలికి వచ్చి మనసులో తను కాపాడిన యువరాణిని తలుచుకుని తనకు వరమిచ్చిన దేవతను తలుచుకుని గంట కొడతాడు. వెంటనే అక్కడికి యువరాణి ప్రత్యక్షమవుతుంది. యువరాజా, నన్ను ఎందుకు మీరు ఇక్కడికి రప్పించారు? నన్ను ఇంతకు ముందు కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నన్ను ఇక్కడికి పిలిపించిన పని ఏమిటి చెప్పండి అని అడుగుతుంది. యువరాణి, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. మీ అనుమతి కొరకు వేచి చూస్తున్నాను. రాజా, మీరు కూడా నాకు చాలా ఇష్టం. నాకు ఈ పెళ్ళికి అంగీకారమే అని యువరాణి చెప్తుంది. అప్పుడు ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఇద్దరు ఆ గంట సాయంతో ఊరిలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో సమృద్ధిగా రాజ్యాన్ని చూసుకుంటూ ఉంటారు. ప్రజలు కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు.